అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. హాయ్ బాబు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. కూర్చోండి. తను మా అమ్మాయి ప్రియాంక. పేరుకు తగ్గట్టే అమ్మాయి చాలా బాగుంది. ఏం చేస్తున్నావమ్మా? మా అమ్మాయి కూడా డాక్టరే. అవునా? నేనింకా స్టూడెంట్ ఏమో అనుకున్నాను. మీరే కాదు, అందరూ అలాగే అనుకుంటారా ఆంటీ? బేసిక్ గా నా అపీరియన్స్ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. తీసుకోండి. పర్లేదు సార్. ఏంటంకుల్, షుగర్ ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదమ్మా. ఒకవేళ ఉంటే మా హాస్పిటల్లోనే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా. అందుకే అడుగుతున్నా. తినండి, తీసుకోండి. ఏమనుకోకండి, మా అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. అందరిలాగా ఈ ఫార్మాలిటీస్ అవి ఇవి పట్టించుకోదు. ఎక్కువైనా కానీ బానే మాట్లాడింది. మరేం పర్లేదన్నయ్య గారు. కరెక్ట్ గా చెప్పారాంటీ. ఇందాకటి నుంచి నేనేదేదో మాట్లాడుతున్నాను కానీ నా లుక్ అంతా మీ ఇయర్ రింగ్స్ మీదే ఉంది. ఇవి మీకు చాలా బాగున్నాయి. మీ టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ తో పాటు కాస్ట్ కూడా అదిరిపోయిందమ్మా. మీరు కూడా మా డాడీ లాగే చాలా సరదాగా ఉన్నారే. అవునా? మీ డాడీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరా? అలా ఏం ఉండదు అంకుల్. మా ఫ్రీడమ్ మాకిస్తారు. అలానే ఆయన అభిప్రాయాల్ని మా మీద బలవంతంగా రుద్దరు. మేం కూడా ఏం చేసినా ముందే మా అమ్మా నాన్నలకి చెప్పేస్తాం. మా పిల్లలు కూడా అంతేనమ్మా. ప్రతి విషయంలో మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. మేమెన్ని చెప్పినా ఫైనల్ డెసిషన్ మాత్రం వాళ్ళకే వదిలేస్తాం. అందుకే లండన్లో చదువుతున్న మా అమ్మాయి చెప్పగానే మీ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చాం. మా బ్రో విషయంలో మీరేం వరి అవ్వకండి. మా బ్రో అని చెప్పకూడదు కానీ వాడంత మంచి అబ్బాయి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. ఒక అబ్బాయి తన సిస్టర్ ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతే ప్రేమ, అంతే కేరింగ్ తన భార్య మీద కూడా చూపిస్తాడంటారు కదా. అందుకే చెప్తున్నాను, మీ అమ్మాయిని మా బ్రో చాలా హ్యాపీగా చూసుకుంటాడు. నాకు తెలిసి మీ అమ్మాయి నమ్మకం కూడా ఇదే అయ్యుండొచ్చు. అమ్మా, కొంతమంది డాక్టర్స్నే పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా. మరి నువ్వు కూడా డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నావా? లేదా ఆంటీ, నేనైతే పొరపాటును కూడా డాక్టర్ని చేసుకోను. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా డాక్టర్సే. ఇప్పుడు నేను చేసుకోబోయే అబ్బాయి కూడా డాక్టర్ అయితే మా మధ్య ఎంతసేపు మెడిసిన్స్, పేషెంట్ల గురించి తప్ప వేరే మాటలుండవు. లైఫ్ చాలా బోర్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి అత్తామామలు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు అని అనుకుంటారు కదా. అలా నువ్వు కూడా ఏమైనా అనుకుంటున్నావా? అందరి గురించి నాకు తెలీదు కానీ నేనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు మా అత్తామామలు మా అమ్మ నాన్నలతో సమానం. అయినా ఫ్యామిలీతో అందరూ కలిసుంటేనే బాగుంటుంది కానీ వేరు కాపురం పెట్టి భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ అందరూ నీలా ఆలోచించరు కదా. ఇంతకీ నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సిక్స్ ఫీట్ పైనే ఉండాలనుకుంటున్నావా? 6 ఫీట్ అక్కర్లేదా ఆంటీ? నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలు. డైలీ జాగింగ్, జిమ్ చేస్తూ ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. కోపం ఉండాలి, కానీ ఆ కోపంలో కూడా ప్రేమ ఉండాలి. నేను అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను.
అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారేంటి? అసలు మీరు మా బ్రోన్ చూడ్డానికి వచ్చారా, నన్ను చూడ్డానికి వచ్చారా? మన అబ్బాయికి ఇలాంటి అమ్మాయిని చేయాలనుకుంటున్నాం కదా. అవును, చాలా పద్ధతిగా చూడముచ్చటగా ఉంది. అంతేకాకుండా వాడికి కరెక్ట్గా సూట్ అవుతుంది. మరి తన్ని మన అబ్బాయికి మన అడుగుతారా? అడుగుతాను. ఏంటండి, మా అమ్మాయి ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మమ్మల్ని మన్నించండి. అయ్యో అదేం లేదండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసింది. అంకుల్, నేను నచ్చినోళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఏమండి, అడగండి అడగండి. హ్మ్. మీరు మరోలా అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. పర్లేదన్నయ్య, చెప్పండి. మరేం లేదమ్మా, మాకు అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు మా అమ్మాయి కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. వాడికి కూడా సంబంధాలు చూస్తున్నాం. అవునా? అవునండి. మా అమ్మాయిని ఇవ్వడానికి వచ్చి నేను ఇలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోకండి. మీ అమ్మాయిలా కలుపుగోలుగా మాట్లాడే అమ్మాయినే మా ఇంటి కోడల్ని చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం. అంతేకాదండి, మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. మీ అమ్మాయి కోరుకున్న లక్షణాలన్నీ మా వాళ్ళలో ఉన్నాయి. మీరు కుండ మార్పిడి పెళ్లికి ఒప్పుకుంటే 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిపించేద్దాం. మీరేమంటారు? మా అబ్బాయి గురించి మీరేం ఆలోచించకండి. మీ అమ్మాయిని చూస్తే ఇట్టే ఒప్పేసుకుంటాడు. ఇంత మంచి గుణమున్న అమ్మాయి కోడలిగా రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందుకే అడుగుతున్నాం. మీ అభిప్రాయం చెప్తే తాంబూలాలు మార్చేసుకుందాం. మావయ్య గారు, మావయ్య, ఏమైంది? నాన్నా, ఏమైంది నాన్నా? ఇదిగో, ఈ పాపను చూస్తుంటే బీపీ రైస్ అవుతుంది, పట్టరానంత కోపం వస్తుంది, ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బంది పడిపోతున్నాను. నాన్నా, మీరు ఆవేశపడకండి, నేను చూసుకుంటాను. అది కాదురా, వాళ్ళు నా కంటపడకుండా ఓ మూలలో ఉండమని చెప్పాను కదా. ఎందుకు ఇలా పదే పదే నాకు ఎదురుపడి నా ప్రాణం తీస్తున్నారు? మీరుండండి నాన్న, తను ఎందుకు వచ్చిందో నేను తెలుసుకుంటాను. స్వీటీ, ఎందుకు వచ్చావు? మళ్ళీ ఏదో గొడవ చేయడానికే వచ్చి ఉంటుంది. ఆ ఝాన్సీ వేళను మనకు దగ్గర చేస్తానని ఛాలెంజ్ చేసింది కదా, అందులో భాగంగానే ఈ పిల్లని పంపించి ఉంటుంది.